వారుగా ఉన్నారు. వీరు క్రీస్తు ప్రభువును వెంబడించుచు వారి జీవితంలో ఇట్టి క్రియలు వారి జీవితంలో నిత్యము జరిగించుచు ఉన్నవారుగా ఉన్నారు. నీ కష్టమును నేను ఎరుగుదును. ఆత్మీయ జీవితంలో ఈ పోరాటంలో మనము సాగిపోతున్నప్పుడు కష్టమే కలుగుతుంది, అవమానాలే కలుగుతాయి, నిందలు, ద్వేషాలు, కలహాలు, కక్షలు, ఈర్షలు, పగలు, మనకు చావుకు సిద్ధమయ్యే ప్రాణాపాయ స్థితులు, మరణమే ఎదురవుతున్న పరిస్థితులు కూడా రావచ్చు. ఇట్టి కష్టమును భరించుటకు కూడా వీరు తెగించిన వారుగా, ఇష్టపడిన వారుగా ఎఫెసీ సంఘంలో ఉన్నారు. నీ కష్టమును, నీ సహనము, కష్టము వచ్చినప్పుడు, ఎదురు దెబ్బలు మనము తింటూ ఉన్నప్పుడు సహనము కావాలి. కాబట్టి ఓర్పు మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది. వాటిలో నుంచి విజయము చేకూర్చుకొనుటకు ప్రభు మనకు సహాయం చేస్తాడు. అనగా సహనము మనకు నిలువెల్లా ఉండాలి. నిత్యము సహనముతో, ఓపికతో మనము పరిగెత్తవలసిన వారమై, సాక్షులుగా జీవించవలసిన వారమై ఉన్నాం. అవి ప్రభువు గుర్తించవలసినవి. అయితే మరి ఒక అద్భుతమైన సాక్ష్యం వీరికి ఉన్నది. నీవు దుష్టులను సహింపలేదు. దుష్టులతో సాంగత్యము కానీ, రాజుపడుట కానీ, వారి యొక్క క్రియలలో పాలు పంపులు పొందుట కానీ, వారిని అనుసరించుట కానీ, లేక వారు చేస్తున్నప్పుడు వారిని గద్దించకుండా మౌనంగా ఉండుట కానీ జరగలేదు. కానీ సహించలేదు. కాకపోతే సహించకపోతే ఏం చేశారు? వీరు గద్దించారు, బుద్ధి చెప్పారు, సత్యము చూపించారు, సత్య మార్గమును వారు తెలియచేసి ఉన్నారు. కాబట్టి అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకునే వారు కూడా వీరి మధ్య ఉన్నారు. వారు క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో పంపబడిన వారు అని చెప్పుకునేవారు, సువార్త పరిచారకులు అని చెప్పుకునేవారు. వారి మధ్యలో నుండి బయలువెళ్ళి ఉన్నారు. అట్టి వారిని ఎవరైనా సంఘములోకి వచ్చి మాట్లాడినా, లేక ఇక్కడ నుండి వారు ఆ విధంగా మార్పు చెంది బయటికి వెళ్ళినా పరీక్ష చేయవలసిన వారుగా ఉన్నారు.